గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ ముందుకు సుమా కిచెన్స్ వచ్చేసింది. ఇప్పుడు తప్పలేంట్లు అంటారు ఇటు సైడు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలవచ్చు, కానీ మా సైడ్ అయితే తప్పలేంట్లు అంటారండి. ఇది ఎలా చేయాలనో నేను చేసి చూపిస్తాను. మనము ఒక పావు బియ్యం ఆడిస్తే ఇంత పిండి వస్తుందండి. తప్పలేంట్లకి ఇంత పిండి తీసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక 10-12 పచ్చిమిర్చి, ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి, కొత్తిమీర. ఈ ఆనియన్స్ పెద్దవి ఎందుకంటే ఇవి గ్రైండ్ చేసుకోవాలా. కొద్దిగా పచ్చిమిర్చితో ఎర్రగడ్డ మిక్స్ చేసుకోవాలా. 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు శనగబ్యాళ్ళు. ఇవి 2 నానబెట్టాలండి. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలా. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి ఇందాక పెద్దగా తరుక్కున్న ఆనియన్స్. దీంట్లోనే కల్లుప్పు కొద్దిగా టేస్ట్కి సరిపోయేంత ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనికి ఒక పిరికెడు శనగకాయ పప్పులు ఒక్క ముక్క వేసుకోవాలండి మిక్సీలో. ఇప్పుడు ఈ పిండిలో మనము నానబెట్టిన శనగపప్పు, బెల్లం అండి, అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, శనగకాయ పప్పు, ఆనియన్, ఉప్పు అన్నీ వేసేసామండి దీంట్లో. ఇంకా మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. స్నాక్స్గా చాలా బాగుంటాయండి, టేస్ట్గా. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది ఇష్టం లేని వాళ్ళు ఉండరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర అండి, ఇదంతా బాగా మిక్స్ చేసి పెడతాము. ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకుందాము. ఈ సైజ్ సరిపోతుందండి. దీనికి ఉండలు చేసుకున్న తర్వాత మనం ఇలా సైజుకి తగ్గ ఒక బౌల్ను తిప్పించి దీనిపైన ఒక కవర్ వేసుకుందాము. సైడ్ కొంచెం వాటర్ పెట్టుకుందాము. అలాగే బాండెలు వెలిగించానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేయాలా. ఇది పల్చగా తట్టుకోకూడదండి, కొద్దిగా లావుగానే ఉండాలా. ఇలా 3 వేసుకోవాలండి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టి వాటర్ వేసుకోవాలా. ఇలా ప్లేట్ పెట్టుకొని వాటర్ వేసుకుందాము. ఎక్కువ హైలో వద్దండి, అలాగే మీడియం సైజులో పెట్టుకోవాలా. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. మీడియం సైజులో పెట్టుకున్నాం గ్యాస్. ఇలా అయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉండాలా. కొంచెం పైకి అనుకున్నాము. ఇది ఒక్క సైడే అండి, మళ్ళీ సైడ్కి తిప్పి కాల్చాల్సిన అవసరం ఉండదు, ఒక్క సైడే. వీటిని చెరగతప్పలేంట్లు అంటారు. ఇంకొక 2 మినిట్స్ పెడదామండి. ఇది సరిపోయిందండి. ఇంకా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. తప్పలేంట్లు అయితే రెడీ అయిపోయినాయండి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. పిల్లప్పుడైతే మా అమ్మమ్మ దీనికి కాంబినేషన్ వెన్నపూస ఉందంటే ఇంట్లో తప్పలేంట్లు తప్పకుండా చేయాల్సిందే అండి. మా అమ్మమ్మ చేస్తుంది, సూపర్గా చేస్తుంది. ఇంకా దీంట్లో పచ్చి బఠానీలు కూడా వేస్తుంది. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. వెన్నపూస కాంబినేషన్ అయితే సూపర్గా అదిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి స్నాక్స్ తినండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేం చేయాలా, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.